ఒక మనిషి గొప్పవాడని చెప్పేది అతని సంపద కాదు, అతని పదవి కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతమందికి అండగా నిలిచాడన్నదే. సినిమాల్లో క్రూరమైన విలన్గా ప్రేక్షకులను భయపెట్టిన ఒక నటుడు నిజ జీవితంలో మాత్రం లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడిగా మారాడు. కరోనా మహమ్మారి సమయంలో వేలాది మంది వలస కార్మికులకు ఆశ్రయం, ఆహారం, రవాణా కల్పించి మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని ప్రపంచానికి నిరూపించాడు. తన సంపాదనను తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం ఉపయోగించిన ఆ గొప్ప వ్యక్తి సోనూ సూద్. ఈ రోజు మనం తెలుసుకోబోయేది కేవలం ఒక సినీ నటుడి కథ కాదు, ఒక సాధారణ యువకుడు ఎలా కోట్లాది మంది హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించాడో చెప్పే అతని యొక్క ప్రయాణం. విజయాలు, అపజయాలు, విమర్శలు, సేవ, త్యాగం, కష్టపడే తత్వం ఇవన్నీ కలిసిన జీవిత కథ. సినిమాల్లో విలన్గా కనిపించిన నిజ జీవితంలో లక్షలాది మందికి హీరోగా మారిన వ్యక్తి. కష్టాల్లో ఉన్నవారికి చేయూతనిచ్చి కోట్లాది భారతీయుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న మహోన్నత వ్యక్తి. డబ్బు కంటే మానవత్వమే గొప్పదని తన సేవల ద్వారా నిరూపించిన వ్యక్తి ఆయనే సోనూ సూద్. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి దేశవ్యాప్తంగా ఆదర్శంగా ఎదిగిన ఆయన జీవిత ప్రయాణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సోనూ సూద్ 1973వ సంవత్సరం జూలై 30న పంజాబ్ రాష్ట్రంలోని మోగా పట్టణంలో జన్మించారు. ఆయన యొక్క తండ్రి గారు శక్తి సూద్ గారు వస్త్ర వ్యాపారి, తల్లి సరోజు సూద్ ఒక అధ్యాపకురాలు. చిన్నప్పటి నుంచే తల్లి ద్వారా విద్య విలువలు, తండ్రి ద్వారా కష్టపడి పనిచేయడం నేర్చుకున్నారు. సోను చిన్నతనంలోనే ఒక విషయం బాగా అర్థం చేసుకున్నారు. జీవితంలో ఎదగాలంటే అదృష్టం కంటే కష్టం ఎక్కువ అవసరం అని. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఆయనకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కానీ చిన్నప్పటి నుంచి ఉన్న నటనపై ప్రేమ ఆయనను ముంబైకి తీసుకువెళ్ళింది. ముంబైలో మొదటి రోజులు చాలా కష్టంగా గడిచాయి. సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరగడం, ఎన్నో ఆడిషన్లు ఇవ్వడం, తిరస్కరణలు ఎదుర్కోవడం ఇవన్నీ ఆయన జీవితంలో భాగమయ్యాయి. కానీ ఆయన ఒక మాటను ఎప్పుడూ గుర్తుంచుకున్నారు: ఓటమి అనేది ప్రయాణం ముగిసిందని కాదు, గెలుపు దగ్గర పడుతుందని. 1999లో తమిళ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సోనూ సూద్ తరువాత తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగులో చేసిన అరుంధతి, అశోక్, సూపర్, దూకుడు, జులాయి వంటి సినిమాల్లో విలన్ గా అద్భుత నటన కనబరిచారు. అరుంధతి సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. 2020 కరోనా లాక్డౌన్ సమయంలో లక్షలాది మంది వలస కార్మికులు రోడ్లపై నడుచుకుంటూ తమ ఊర్లకు వెళ్తున్న దృశ్యాలు చూసి సోనూ సూద్ మనసు కదిలిపోయింది. అక్కడి నుంచే ఆయన జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. వేలాది మందికి బస్సులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి స్వగ్రామాలకు పంపించారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు సహాయం చేశారు. పేదలకు వైద్య చికిత్స అందించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు. ఆయన ఫోన్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ప్రతి విజ్ఞప్తిని వీలైనంత వరకు పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అప్పటి నుంచి ప్రజలు ఆయనను రియల్ హీరో, ప్రజల దేవుడు అని పిలవడం ప్రారంభించారు. ఎంత సేవ చేసినా విమర్శలు లేకపోలేదు. కొందరు ఆయన సేవలను ప్రశంసిస్తే మరికొందరు రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని విమర్శించారు. అయినప్పటికీ సోనూ సూద్ మాత్రం తన సేవా కార్యక్రమాలను ఆపలేదు. సోనూ సూద్ జీవితం మనకు చెబుతున్న గొప్ప పాఠం ఏంటి అంటే, డబ్బు సంపాదించడం విజయం కావచ్చు, కానీ మనిషి హృదయాలను సంపాదించడం మహావిజయం అని. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రపంచం గుర్తించే నటుడిగా ఎదిగి చివరకు కోట్లాది మంది జీవితాల్లో ఆశాకిరణంగా నిలిచిన సోనూ సూద్ ప్రయాణం ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకం. సినిమాల్లో హీరోగా నటించిన వారు చాలా మంది ఉన్నారు, కానీ నిజ జీవితంలో హీరోలుగా నిలిచిన వారు చాలా అరుదు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో సోనూ సూద్ ఒకరు. ఆయన కథ మనకు ఒక నిజాన్ని గుర్తు చేస్తుంది:
మనిషి చనిపోయిన తర్వాత అతని సంపదను కాదు, అతను చేసిన మంచిని మాత్రమే ప్రపంచం గుర్తుంచుకుంటుంది. ఇదే కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రియల్ హీరో సోనూ సూద్ జీవిత కథ.